సాధారణంగా ఈ యాపిల్కి సంబంధించి ఎక్కువ శీతల ప్రాంతాల్లో పండుద్దనే అపోహ అవునండి. ఉంది అందరికీ, రైతులకి. మరి అలాంటి క్రమంలో ఇది దిగుబడి ఏ విధంగా వస్తుంది? ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకసారి పంట వచ్చిందన్నారు కదా. అవునండి, దిగుబడి కూడా చాలా బాగా వస్తుందండి. ఎటువంటి ఫర్టిలైజర్ లేకుండా, ఎటువంటి పెస్టిసైడ్ యూజ్ చేయకుండా, ఎటువంటి డిసీజెస్ లేకుండా చాలా బాగా వచ్చింది క్రాపు. మనకు లాస్ట్ ఇయర్ 50 నుంచి 60 కాయలు కాసింది, 2 ఇయర్స్కి. అది కూడా ఇప్పుడు 3 ఇయర్స్ ఈ మొక్క ఏజ్. మనకి ఈసారి దీని నుంచి 100 పైనే కాయలు ఆశించవచ్చు. మనకి సైజు కూడా మనకు మార్కెట్లో దొరికే ఇప్పుడు అన్సీజనల్లో యాపిల్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆ సైజులో వస్తుందండి. మరీ బిగ్ సైజ్ కూడా రాదు, కానీ మంచి కలర్ వస్తుంది. టేస్ట్ మనం మార్కెట్లో ఇన్ని రోజులు యాపిల్ అనేది తింటున్నాం, మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం, కానీ దాని టేస్ట్ వచ్చేసి మనకి కొంచెము డిఫరెంట్ టేస్ట్. అంటే ఎందుకంటే ఫ్రెష్ ఫ్రూట్ తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. ఇక్కడ పండిన దానికి ఇక్కడ పండిన దానికి రుచులు ఏమైనా తేడా ఉంటుందా? స్వీట్ గా తేడా అనేది ఏముండదండి. కాకపోతే ఏంటంటే యాపిల్ టేస్ట్ ఇదే అని మనకి ఇన్ని రోజులు తెలుసు, కానీ అది ఎన్నో రోజులు స్టోర్ ఉన్న ఫ్రూట్ మనం తిన్నది. ఇది మాత్రం ఫ్రెష్ ఫ్రూట్ చాలా క్రంచీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లైట్ పులుపు స్వీట్ మిక్సింగ్ తోటి చాలా బాగుంటుంది, క్రంచీగా జ్యూసీగా ఉంటుంది. అదే మనం మార్కెట్లో తిన్న ఫ్రూట్ ఏంటంటే క్రంచీగా ఉంటుంది కానీ జ్యూస్ అనేది ఉండదు, ఎందుకంటే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. అది ఎందుకంటే స్టోర్ అయ్యింది కాబట్టి. దాన్ని ప్రాసెస్ చేసి అవును ట్రాన్స్పోర్టేషన్. అవును. ఆయన అలాగే కొంతమంది నన్ను అడిగారు, మీ దగ్గర ఇలా పిండి ఉంటుందా, ఆ యాపిల్ ఉందా అండి అని. అదేంటంటే అండి, ఒకటే యాపిల్లోనే ఏంటంటే ఇంకా కొన్ని రోజులు ఎక్కువ స్టోర్ అయితే ఆ ఫ్రూట్ ఏంటంటే చెట్టు పైన నిల్వ ఉంచినా కూడా ఆ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ తగ్గి అదేంటంటే స్పాంజ్ లాగా మారిపోతుంది, అంటే కొంచెం పిండిలా మారిపోతుంది, అట్లా అవుతుంది. కానీ ఒకే రకం యాపిల్ మనకు ఫ్రెష్ ఫ్రూట్ ఉన్నప్పుడు చాలా క్రంచీగా జ్యూసీగా ఉంటుంది. అది వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత మాత్రం అట్లా స్పాంజ్ లాగా పిండిలాగా మారిపోతుంది. దాన్ని 2 రకాల యాపిల్స్ అనుకుంటున్నారు, అది ఒకటే రకం యాపిల్. కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాతావరణం కూడా చాలా బాగా కాస్తున్నాయి. ఇందులో మనకి HRMN 99, అన్నా, డోర్సెట్ గోల్డెన్, ఈ 3 వెరైటీలు మన వాతావరణానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు సర్వైవ్ అవుతాయి. ఇవి మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల రైతులు నిస్సందేహంగా వీటిని పండించుకోవచ్చు అండి. అక్కడ శీతల ప్రాంతాల్లో పండుతుంది, మరి ఇక్కడ కొంచెం ఉష్ణోగ్రతలో తేడా ఉంటుంది. అలాంటి క్రమంలో మనం నీటిని ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుందా? లేదండి, మనకి ఇప్పుడు మనకి నార్మల్గా ఒక మామిడి తోటను మెయింటైన్ చేయాలనుకుంటే వాటర్ ఎంత అయితే యూజ్ చేసామో యాపిల్ కూడా అంతే. ఇంకేమనంటే ఇక్కడ డ్రాట్ రెసిస్టెంట్ ఇది. మీకు వాటర్ కొన్ని రోజులు ఇవ్వకపోయినా కూడా ఈ మొక్కకి ఎటువంటి ప్రాబ్లం లేదు. తక్కువ వాటర్ తోటే ఈ మొక్కను పండించుకోవచ్చు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన క్లైమేట్కి చాలా బాగా పెరుగుతుంది. ఎటువంటి డిసీజెస్ కూడా కాదు. ఎవరైనా న్యాచురల్ ఫార్మింగ్ చేసి తక్కువ పెట్టుబడిలో కూడా క్రాపు తీసుకొని మంచి దిగుబడులు ఆశించి మంచి లాభాలు ఆశించాలంటే యాపిల్ పంటను కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు.